హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో, ఈ రోడ్ వచ్చేసి మనకు వికారాబాద్ నుంచి చేవెళ్ళ టువర్డ్స్ మనకు అజీజ్ నగర్ అప్పా జంక్షన్కి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ అండి. సో ఇది వచ్చేసి మనకి ప్రపోజల్ మనకి ఆల్మోస్ట్ 200 ఫీట్ రోడ్ అవుతుందండి. ఇది 4 లైన్ హైవే అవుతుంది ఇది. సో ఈ రోడ్డే మనకు కమింగ్ 2 to 3 ఇయర్స్లో 4 లైన్ హైవే అయితే 100% అవుతుందండి. సో ఇది వచ్చేసి మనకు కొంచెం ముందుకెళ్తే కనుక ఈ వికారాబాద్ టౌన్ ఏదైతే ఉందో, అంటే మీకు ఈ రైట్ సైడ్ ఏదైతే రోడ్డు కనపడుతుందో రైట్ సైడ్కి ఇది మనకి వికారాబాద్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి. ఇటు లెఫ్ట్కి వెళ్తే మనం చేవెళ్ళ వెళ్తాము. సో ఈ చేవెళ్ళకి నియర్ బై మనకి అజీజ్ నగర్ అప్పా జంక్షన్ అనేది ఉంటుందండి. సో ఈ ఏరియాలో మన దగ్గర అయితే డిటీసీపీ విత్ రేరాతో మనకు ఒక ప్రాజెక్ట్ అయితే సేల్కి వచ్చిందండి. టోటల్ 100 ఎకర్స్ ప్రాజెక్టులో అయితే ఈ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. సో మీకు చూస్తున్నారు కదా, ఇది మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అవుతుందండి. సో ఈ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచి చూసుకుంటే కనుక ఇందుట్లో టోటల్ ఈ 100 ఎకర్స్ ప్రాజెక్ట్లో వీళ్ళు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ కానీ, లేకపోతే ఇచ్చేటువంటి డెవలప్మెంట్స్ కానీ, సో మనకి ఏమేమి ఎంతెంత ఇస్తున్నారు, ఇందుట్లో మనకి ఎలాంటి ప్లాట్ సైజెస్ ఉంటాయి, సో మనకి బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ప్రజెంట్ ఈ మనకి అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో, ఎంట్రన్స్ రోడ్, ఇది వచ్చేసి మనకి 80 ఫీట్ రోడ్ అండి. సో ఈ 80 ఫీట్ రోడ్లో మనకు స్ట్రైట్ డెడ్ అండ్ మీకు బ్యాక్ సైడ్ ఏదైతే హిల్ టాప్ కనపడుతుందో ఆ హిల్ టాప్ వరకు కూడా ఈ ప్రాజెక్ట్ అయితే స్ప్రెడ్ అవుతుందండి. సో కంప్లీట్ డెవలప్మెంట్స్ అయితే అవ్వబోతున్నాయి. సో వికారాబాదు చేవెళ్ళ లొకేషన్లో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఉంది అంటే కమింగ్ 3 to 4 ఇయర్స్లో మంచి ప్రాజెక్టు, ది బెస్ట్ ప్రాజెక్టు, ఒక గేటెడ్ కమ్యూనిటీ టైప్ ప్రాజెక్టు ఉంది అంటే కనుక ఆ లిస్ట్లో ఈ ప్రాజెక్టు కూడా చేరబోతుందండి. నాకు తెలిసి ఈ ప్రాజెక్టే నెంబర్ 1 కూడా అవ్వబోతుందండి కమింగ్ ఫ్యూచర్లో 1 or 2 ఇయర్స్లో. ఈ డెవలప్మెంట్స్ చూస్తే కనుక, సో వీళ్ళు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ చూస్తే కనుక చాలా హై ఎండ్ ఎమ్యూనిటీస్ ఉంటాయండి. సో ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ విషయానికి వస్తే, మనకి ఈ వెంచర్ చుట్టుపక్కల ఏమున్నాయి అనే విషయానికి వస్తే, మనకి మెయిన్గా ఈ ప్రాజెక్ట్ వెరీ నియర్ బై మనకి వికారాబాద్ నియర్ బై అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే దీనికి నియర్ బై ఉంటుందండి. సో ఎగ్జాక్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. దాంతోపాటు మనకి ఫ్రంట్ ఉన్నటువంటి రోడ్డు వచ్చేసి 200 ఫీట్ రోడ్ అవుతుందండి. సో దాంతోపాటు మనకు ఇండియన్ నేవీ రాడార్ సిస్టమ్ అని చెప్పేసి ఇక్కడ 2900 ఎకరాల్లో మనకి పరిగి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇండియన్ నేవీ రాడార్ సిస్టమ్ అండి. సో దాంతోపాటు మనకి ఒక ఫార్మా క్లస్టర్ కూడా రాబోతుంది పరిగి రోడ్లో, రాకంచెర్ల దగ్గర. దాంతోపాటు మనకి హైదరాబాద్ టు వికారాబాద్ మనకి ఫారెస్ట్ డెస్టినేషన్ కూడా దీనికి వెరీ నియర్ బై ఉంటుందండి, ఫారెస్ట్ డెస్టినేషను. సో మనకి దాంతోపాటు అనంతగిరి హిల్స్ మనకి టూరిస్ట్ స్పాట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వెరీ నియర్ బై. అనంతగిరి హిల్స్ టూరిస్ట్ స్పాట్ కూడా ఈ ప్రాజెక్ట్ వెరీ నియర్ బై ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్లో మనకి ప్లాట్ సైజెస్ విషయానికి వస్తే, మనకి మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 146 స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు 146, 183, 200, 400, 240, 300 అండ్ అబోవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఈ ప్రాజెక్ట్లో వీళ్ళైతే ఇస్తున్నారండి. సో ఇందులో ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే, మనకి మొత్తం కూడా 80 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, పార్కు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్ దీనికి స్పెషల్ అట్రాక్షన్ అండి. అండ్ క్లబ్ హౌస్తో పాటు మనకి అడ్వెంచరస్ పార్క్ కూడా దీనికి ఈ ప్రాజెక్ట్ అయితే స్పెషల్ హార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అవుతుందండి. అడ్వెంచరస్ పార్క్ అని చెప్పేసి ఇందులో మనకి రోప్ వే, మనకి క్లైంబింగ్ వాల్, మనకి దాంతోపాటు మల్టీ యాక్టివిటీ టవర్స్, సో ఇటువంటి ప్రాజెక్ట్స్ అయితే మనకు రాబోతున్నాయండి. చాలా ప్రైమ్ లొకేషన్లో మనకి ఫ్యూచర్ 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ అండి. రైట్ నో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో మనకి ఇందులో మనకి ఒక టూరిస్ట్ స్పాట్ను కూడా వీళ్ళైతే ఒక టైప్ ఆఫ్ మనకి టూరిస్ట్ హబ్ని అయితే ఇందులో క్రియేట్ చేస్తున్నారు. సో ఇందులో మనకి ప్రైమరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్ అని కూడా మనకి ఇస్తున్నారండి. సో కిలోమీటర్స్ వైజ్గా చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా సిటీ సెంటర్ నుంచి చూసుకుంటే 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే అమీర్పేట అనేది ఉంటుందండి మనకి సిటీ సెంటర్లో. సో మనకి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడ నుంచి అప్పా జంక్షన్ ఉంటుంది. 22 కిలోమీటర్స్ డిస్టెన్స్లో చేవెళ్ళ ఉంటుందండి. 33 కిలోమీటర్స్ దూరంలో శంకర్పల్లి టౌన్ ఉంటుంది. దాంతోపాటు మనకి మోకిళ్ళ 38 కిలోమీటర్స్ ఉంటుంది. కోకాపేట 50 కిలోమీటర్స్ ఉంటుంది. సో వికారాబాదు పక్కకే ఉంటుందండి, 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే. దాంతోపాటు మనకి అజీజ్ నగర్ ఇక్కడ నుంచి మనకు
అప్పా జంక్షన్ వచ్చేసి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి ఏంటంటే అప్పా జంక్షన్ వెరీ నియర్ బై ఉన్నటువంటి మనకి అజీజ్ నగర్ చేవెళ్ళ కనెక్టివిటీ రోడ్డు కాబట్టి ఇది. సో దట్టు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఇటు వికారాబాద్ వైపే మనకి కొన్ని క్లస్టర్స్ని మనకి గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అయితే తీసుకురాబోతుందండి. సో కనెక్టివిటీ యాక్సెస్ బాగుంటుందండి. 100 ఎకర్స్ ప్రాజెక్టు చాలా ప్రెస్టీజియస్ లేఅవుట్ అండి. మీకు ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే మీరు నాకు కాల్ చేసినప్పుడు కానీ నేను మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేయగలనండి. సో ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వాళ్ళకి 100% మీకు 3 ఇయర్స్లో అయితే డబుల్ రిటర్న్స్ అయితే 100% వస్తాయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.